రోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 6th డేట్కి సంబంధించినటువంటి జనవరి 6వ తేదీ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ క్లాస్ ద్వారా మనం ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇతర అంశాలకి సంబంధించినటువంటి ఈరోజు అప్డేట్స్ని చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్ అనేది మనకి మంచి కాంటెంట్తో పాటు ఎగ్జామినేషన్లో యూజ్ అయ్యేటువంటి అంశాలను మనం నేర్చుకుంటాం ఈ క్లాస్ ద్వారా. సో ఈ క్లాస్కి సంబంధించి ఒకసారి మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ క్లాస్కి సంబంధించి మనం ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా చాలా క్లియర్గా ఈ రోజుకి సంబంధించి మాట్లాడదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనవరి కరెంట్ అఫైర్స్ 6 జనవరి 2024కి సంబంధించి ఇస్రో అంతరిక్ష యాత్రలకి సంబంధించి 2024లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి అంశం ఇస్రో అంతరిక్ష యాత్రలు. సో ఈ 2024కి సంబంధించి ఇస్రో కీలకంగా చేపట్టబోతున్నటువంటి యాత్రలు ఏంటి, 2023కి సంబంధించి ఇస్రో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇస్రోకి సంబంధించినటువంటి అంశాలు వస్తే మనం ఈరోజు చెప్పబోయేటువంటి అంశాలు మీకు ఈ 2024 మొత్తం ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ భారత్ ఉక్కు రంగానికి సంబంధించి స్టీల్ సెక్టార్కి సంబంధించి ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏం భారతదేశంలో రన్ అవుతా ఉన్నాయి, అలాంటి అంశాలన్నింటినీ ఇక్కడ నేర్చుకుంటాం. ఇక బ్యాంకులకి సంబంధించిన లైసెన్స్ ఆర్బీఐ రద్దు చేయడం జరిగింది. ఎందుకోసం ఈ ఆర్బీఐ బ్యాంకుల లైసెన్సులని రద్దు చేసింది, ఈ రద్దుకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ పాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది భారతదేశం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హైవే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేషనల్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ సరిహద్దులకి సంబంధించి. ఇక నెక్స్ట్ కూనో నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉన్నది. వీటితో పాటు ఇతర అంశాలని కూడా మనం ఈరోజు క్లాస్ ద్వారా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. సో అన్ని అంశాలని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వీడియోకి సంబంధించి ఒకసారి మీరు అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో మనం ముందుగా దేనిని గురించి మాట్లాడదాము అని అంటే 2024కి సంబంధించినటువంటి అంతరిక్ష యాత్రలను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం స్పేస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో ఇస్రో అనేది ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. సో ఇస్రో నిర్వహించబోయేటువంటి ఈ యాత్రలు, స్పేస్ రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైన అంశాలు. సో ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి మనం 2024 అంతరిక్ష యాత్రలు అని అంటున్నాం. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం, 2024కి సంబంధించినటువంటి ఇస్రో అంతరిక్ష యాత్రలు అని అంటున్నాం. మరి ఇస్రో తీసుకునేటువంటి ఈ అంతరిక్ష కార్యక్రమాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. సార్ నిజంగా 2 నుంచి 3 వస్తాయి అని అంటే మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేయండి. మ్యాక్సిమం ఇస్రోకి సంబంధించినటువంటి అంశాల మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెయిటేజ్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే, మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయాల్సి వస్తే ఇప్పుడు చెప్పేటువంటి కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి అని అంటున్నాం. సో ఇస్రో 2024 జనవరిలో ఒక కీలకమైనటువంటి షార్ట్ లైట్ని లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం, డిసెంబర్ ఎండింగ్కి సంబంధించినటువంటి క్లాస్లో. దానిని ఏమన్నాము, ఆ లాంచ్ చేసినటువంటి షార్ట్ లైట్ని ఏమని పిలిచాము అని అంటే ఎక్స్పోసాట్ షార్ట్ లైట్ అని అన్నాం. ఏమని ఎక్స్పోసాట్ షార్ట్ లైట్ ఉపగ్రహం, ఎక్స్పోసాట్ ఉపగ్రహం అని అన్నాం. ఇగో ఇలా ఈ ఉపగ్రహం అనేది భారతదేశానికి సంబంధించి ఇది 2024 బిగినింగ్లో ఇస్రో ప్రయోగించినటువంటి ముఖ్యమైనటువంటి ఉపగ్రహం అని అంటున్నాం. సో ఇది ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటి ఉపగ్రహంగా గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం, ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటి ఉపగ్రహంగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల ఇస్రో ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్ ఉపగ్రహం దేనికి సంబంధించింది అని అంటారు. సో ఇది
భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటిదిగా మనం ఈ ఉపగ్రహంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇదే ఇస్రో జీసాట్ 20కి సంబంధించి నటువంటి ఉపగ్రహం కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్నది అని మాట్లాడినాం. కాకపోతే అది అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబోతా ఉన్నారు. అది నిన్న మాట్లాడినాం. అయితే ఇప్పుడు భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో ఈ కార్యక్రమం అనేది ఒకటి జరిగింది అని అంటున్నాం. మరి రెండవ అతి ముఖ్య కార్యక్రమంగా ఏం తీసుకోబోతా ఉంది ఇస్రో అని అంటే గగన్యాన్ 1 అనేటువంటి మిషన్ని ప్రయోగించబోతా ఉందిరా. ఇక రెండవ కార్యక్రమంగా గుర్తుంచుకోండి గగన్యాన్. సో ఈ గగన్యాన్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికోసం భారతదేశం అలాగే ఇస్రో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటీవల చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి భారత్ చాలా కీర్తి ప్రతిష్టల్ని అంతరిక్ష రంగంలో పొందడం జరిగింది. అయితే ఈ గగన్యాన్ కార్యక్రమం ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే గగన్యాన్ 1 మిషన్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే మానవులని అంతరిక్షంలోకి పంపించబోతా ఉన్నారు. అంటే దీన్ని మానవ సహిత కార్యక్రమము అని అంటారు. అంటే మానవులని అంతరిక్షంలోకి పంపించేందుకు భారత్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏది అని అంటారు గగన్యాన్ 1 అనేటువంటి కార్యక్రమం. దీనిని కూడా ఈ ఇయర్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో అంతరిక్షానికి సంబంధించి ఈ ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఇలా ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన ఇస్రో గగన్యాన్ 1 మిషన్కి సంబంధించి మానవుల్ని అంతరిక్ష అన్వేషణ కోసం పంపుతా ఉంది. దేనికోసం అంటున్నాం? అంతరిక్ష అన్వేషణ కోసం పంపుతా ఉంది. ఇగో ఈ అన్వేషణకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఇస్రో ఎవరితోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే ఈ మానవులను పంపించేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇస్రో భారతదేశానికి సంబంధించినటువంటి మరొక ప్రముఖమైనటువంటి కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో కలిసి వర్క్ చేయడం జరుగుతూ ఉందిరా. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. గగన్యాన్ మిషన్ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఎవరి కలిసి పనిచేస్తూ ఉన్నారు అని అంటే ఇస్రో ఈ వర్క్ చేస్తూ ఉంది. దీని ద్వారా మనుషులని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవి అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇదే ఇస్రోకి సంబంధించి మరొక కార్యక్రమాన్ని కూడా 2024లో షెడ్యూల్ చేయడం జరిగిందిరా. మరొక కార్యక్రమం 2024లో షెడ్యూల్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే మూడవ అంశంగా గుర్తుంచుకోండి మంగళ్యాన్ 2 అని అంటున్నాం రా, లేదా మామ్ 2 అని కూడా పిలుస్తూ ఉన్నాం. గుర్తుంచుకోండి, ఇగో మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. సో ఈ మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం 2 అని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అసలు 1 ఎప్పుడు వచ్చింది సార్ అని. దీన్నే ఏమని అంటున్నాము అని అంటే మామ్ 2 అని కూడా పిలుస్తూ ఉన్నాం రా. మంగళ్యాన్ 2 అన్నా మామ్ 2 అన్నా ఒకటే. గుర్తుంచుకోండి 2024కి సంబంధించి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే, సో మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం భారతదేశం చేపడుతున్నటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి మరి మంగళ్యాన్ 2కి సంబంధించి మంగళ్యాన్ 1 ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను క్వశ్చన్గా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సో మంగళ్యాన్కి సంబంధించి వెరీ గుడ్. మంగళ్యాన్ అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు జరిగింది అని అంటే 2014 సెప్టెంబర్లో జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2013 నవంబర్ 5న దీన్ని ప్రయోగిస్తే మార్స్కి సంబంధించినటువంటి కక్షలోకి ఇది ఎప్పుడు చేరుకున్నది అని అంటే సెప్టెంబర్లో చేరుకోవడం జరిగింది. ఇగో ఇది మనం మంగళ్యాన్ 2 అని అంటున్నాం. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నా. మంగళ్యాన్కి సంబంధించి ఇగో మంగళ్యాన్ 1 అనేటువంటిది ఏ మిషన్ అని అంటే ఫస్ట్ ఇది మార్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు రా. ఏది అని అంటున్నాం మార్స్ గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకోసం, మార్స్ పైకి పంపించేందుకోసం తీసుకొచ్చినటువంటి మిషనే మంగళ్యాన్ 1. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు అని అంటున్నాం 2013లో దీన్ని ప్రయోగించడం జరిగింది. 2013 నవంబర్ 5న ప్రయోగించారు. ఎప్పుడు ప్రయోగించారు? 2013 నవంబర్ 5న దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది మరి మార్స్ కక్షలోకి ఎప్పుడు విజయవంతంగా చేరుకున్నది అని అంటే
ఇది 2014 సెప్టెంబర్లో ఇది మార్స్ కక్షలోకి చేరుకోవడం జరిగింది. సో ఇలా మంగళయాన్ అనేటువంటి మిషన్ మనకి సంబంధించి అంగారకుడికి సంబంధించి మార్స్ పైన ఇది ప్రయోగాలు చేసేందుకు 2013లో భారత్ ప్రయోగించినటువంటి మిషన్ అని అంటున్నాం. అయితే దీనికి సీక్వెల్గా తీసుకొస్తున్నటువంటి మిషన్ ఏది అని అంటారు. ఇగో ఇది గుర్తుంచుకోవాలి. మంగళయాన్ 2 అనేటువంటి మిషన్ భారత్ అనేది మార్స్ పైన ప్రయోగాల కోసం సీక్వెన్స్లో తీసుకొస్తున్నటువంటి మరొక మిషన్గా గుర్తుంచుకోవాలి. దీనినే మామ్ 2 అని కూడా అని అంటున్నాం. సో మార్స్కి సంబంధించినటువంటి ఈ మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మామ్ 2 అన్న మంగళయాన్ 2 అన్న గుర్తుంచుకోండి. 2024కి సంబంధించి ఇస్రో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలలో ఇదొక ముఖ్యమైన కార్యక్రమము అని అంటున్నాం. అయితే ఈ ప్రయోగాన్ని చేసినప్పుడు ఈ భారతదేశానికి సంబంధించి ఆసియాలో మార్స్ పైన ఇలాంటి మిషన్ని పంపించినటువంటి దేశంగా ఆసియాలో భారత్ నిలిచిందిరా. మార్స్కి సంబంధించి మొదటి ప్రయోగంగా ఆసియా ఖండం నుంచి ఎవరు నిలిచారు అని అంటే భారత్ నిలిచింది అని అంటున్నాం. సో ఇలా ఆసియా నుంచి మార్స్పై తొలిసారి ప్రయోగం చేసిన మిషన్ పంపిన దేశం ఏది అని అంటారు. మన భారతదేశమే పంపడం జరిగింది. భారతదేశం ఇలా పంపిస్తే భారత్ని ఫ్రైడ్ ఆఫ్ ఆసియాగా పిలిచింది ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం మంగళయాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక 2-3 అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మంగళయాన్ మిషన్కి సంబంధించి దీన్ని సక్సెస్ఫుల్గా మార్స్పై పంపినందుకు గాను ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి భారత్ను పిలిచిన దేశం ఏది అని అంటారు. అంటే మనం ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మంగళయాన్కి సంబంధించి భారత్ అంశాలను గురించి మాట్లాడితే ఇగో ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి భారత్ను పిలిచింది ఎవరు మంగళయాన్ మిషన్లో భాగంగా అంటే మన పక్కన ఉన్నటువంటి చైనా దేశం ఇలా పిలిచిందిరా మనల్ని. సో మంగళయాన్ మిషన్ని ప్రయోగించినందుకు గాను భారత్ని ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని పిలిచినటువంటి దేశం చైనా దేశం. ఇది గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి భారతదేశం ఈ మంగళయాన్కి సంబంధించినటువంటి మిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నవ దేశంగా అవతరించింది, మార్స్పై ప్రయోగం చేసినటువంటి ఎన్నవ దేశంగా అవతరించింది అని అడుగుతారు. సో మంగళయాన్ మిషన్ పైన ప్రయోగం చేసినటువంటి దేశాలకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే సో మనం ముందుగా మాట్లాడాల్సింది రోస్కోస్మోస్రా. సో ఈ రష్యాకి సంబంధించింది మొదటిసారిగా ఉంటుంది రోస్కోస్మోస్ అని అంటున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు అని అంటే నాసా ఉంటుంది. తరువాత ఈ మార్స్పై ప్రయోగం చేసినటువంటి దాంట్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంటుందిరా. ఎవరు అని అంటున్నాం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక దేశంగా ఏది ఉంటుంది అని అంటే మన దేశమే ఉంటుంది భారత్. సో ఇలా ఇగో ఈ 4 కూడా మార్స్కి సంబంధించి నటువంటి ప్రయోగాలు చేసినటువంటి మొదటి దేశాలు అని అంటున్నాం. మిమ్మల్ని ఇలా గుర్తించండి అని అంటే రోస్కోస్మోస్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, భారత్కి సంబంధించి ఇస్రో అని చెప్పాలి కదా, ఇస్రో అని రాసుకోండి. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి మంగళయాన్ అనేటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయిరా. ఓకే, సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే మరొక ప్రయోగం కూడా జరగబోతూ ఉంది. సో మరొక ప్రయోగానికి ఆరంభం అనేది జరుగుతూ ఉంది. అదే ఏమిటి అని అంటే శుక్రయాన్ 1 అని అంటున్నాం రా. మరొక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఇస్రో. అది శుక్రయాన్ 1 అని అంటున్నాం. ఇగో శుక్రయాన్ 1 అనేటువంటి కార్యక్రమం శుక్రుడికి సంబంధించినటువంటి గ్రహాన్ని అన్వేషించేందుకు ఇస్రో ప్రారంభించున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇగో ఇలా ఈ 4 అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇస్రోకి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలు ఎక్స్పోసాట్ ఉపగ్రహం అనేది ఆల్రెడీ మనం లాంచ్ చేయడం జరిగింది, ఇస్రో లాంచ్ చేసింది. ఇక రెండవది వచ్చి గగన్యాన్ 1 అనేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మూడవది వచ్చి మంగళయాన్ 2 మామ్ 2 అనేటువంటిది రాబోతుంది. మార్స్ ఆర్బిటరేషన్ మిషన్, ఓకే, ఆర్బిటరీ మిషన్ మామ్ 2 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చి
ఇగో ఈ శుక్రయాన్-1 అని అంటున్నాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే ఇస్రో 2024 కోసం షెడ్యూల్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది సన్ అనుకుందాం, సూర్యుడు అనుకుందాం. సో ఇక్కడ బుధుడు ఉన్నాడు. సో ఇక నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే శుక్రుడు ఉన్నాడు. ఓకే, ఇక నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే భూమి ఉన్నది, ఆ తర్వాత ఉన్నదే అంగారకుడు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ ప్లానెటరీ అని అంటారు. వీటిని ఏమంటారు అని అంటే సూర్యుని నుంచి ఉన్నటువంటి ఈ 4 గ్రహాలని ఇంటర్ ప్లానెట్ అని అంటారు. ఈ ఇంటర్ ప్లానెట్లో మన ప్రయోగాలు అనేవి శుక్రుడిపై జరగబోతూ ఉన్నాయి, అలాగే అంగారకుడి పైన జరగబోతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రయోగాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే ఇక్కడ భూమి నుంచి, ఇక్కడ ఈ భూమి నుంచి ఇటు శుక్రుడికి, ఈ భూమి నుంచి ఇటు అంగారకుడికి అని అంటున్నాం. ఈ ప్రోగ్రామ్స్ని ఎవరు చేపడుతున్నారు అని అంటే ఇస్రో చేపట్టడం జరుగుతుంది అని అంటున్నాం. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అయితే ఇటీవల జరిగినటువంటి అప్డేట్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇటీవల భూమి నుంచి సూర్యుడి దగ్గరికి ఆదిత్య L1 అనేటువంటి మిషన్ని ప్రయోగించడం జరిగిందిరా. ఈ మిషన్ని ఎప్పుడు ప్రయోగించిర్రా? ఆదిత్య L1 అనేటువంటి ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశానికి సంబంధించిన ఇస్రో. ఇది సెప్టెంబర్ 2, 2023లో ఈ ప్రయోగం జరిగిందిరా. సో ఇలా ఈ ఆదిత్య L1కి సంబంధించినటువంటి కార్యక్రమం 2023కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సూర్యునికి సంబంధించిన అన్వేషణ చేస్తున్నటువంటి అదిగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇదే 2023లో మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది. అది మనం చంద్రయాన్-3 అని అంటున్నాం రా. చంద్రయాన్-3 అని అంటున్నాం. ఇగో ఈ చంద్రయాన్-3 కూడా ఇప్పుడు భూమికి సంబంధించి ఇది ఉపగ్రహం అనుకుంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడి మీద జరిగింది చంద్రయాన్. సో మరి ఈ చంద్రయాన్కి సంబంధించి ఇది ఎప్పుడు జరిగింది అని అంటే జూలై 14, 2023లో జరిగిందిరా. 2023లో జరిగింది. ఇలా ఈ అంశాలని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా ఈ బేస్డ్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2023లో ఇస్రోకి సంబంధించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే చంద్రయాన్-3 అలాగే ఆదిత్య L1 అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇస్రోకి సంబంధించి. ఒకటి చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతాం, మరొకటి ఈ సూర్యుడి అన్వేషణ కోసం బయలుదేరినటువంటిదిగా గుర్తుంచుకుంటాం. ఓకే, సో ఇలా ఈ అంశాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చంద్రయాన్-2 ఎప్పుడు జరిగిందంటే 2019 జూలై 22న జరిగింది. సో ఇలా మొత్తం కూడా ఈ కాంటెంట్ని ఈ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి గుర్తుంచుకోండి. నేను చంద్రయాన్-2 గురించి కూడా చెప్తున్నా, అది 2019లో జూలై 22లో జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇస్రో చేపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. సో ఇప్పుడు భారతదేశం నుంచి శుక్రయాన్-1కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటే జరుగుతున్నాయి. ఇక ఇదే భారతదేశం నుంచి మంగళయాన్-2 MAM-2కి సంబంధించిన ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. ఇదే ఇస్రో నుంచి గగన్యాన్ కార్యక్రమం మానవ సహిత ప్రోగ్రాం అంతరిక్షానికి సంబంధించినటువంటి అన్వేషణ జరుగుతూ ఉందంటే జరుగుతూ ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎక్స్పోసాట్ అనేది జనవరి 1న ఆల్రెడీ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. GSAT-20 లేదా GSAT-N2ని మన భారతదేశానికి సంబంధించి 4.7 టన్నులకి సంబంధించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అమెరికాకి సంబంధించినటువంటి SpaceXతో ఇటీవల ఒప్పందం చేసుకొని దాన్ని 2వ త్రైమాసికం అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడైనా కూడా దాన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఇలా ఈ ఇస్రోకి సంబంధించినటువంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అంశం రా. సో సుప్రీంకోర్టు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒక 11 రాష్ట్రాలకి నోటీసులను జారీ చేసిందిరా. ఎందుకు జారీ చేసిందని అంటే ఒక పిల్ అనేది రావడం జరిగింది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించినటువంటి ఈ పిల్ ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ఇప్పుడు 11 రాష్ట్రాలకు ఎందుకు నోటీసులు ఇచ్చింది అనేటువంటి అంశాలను ఇప్పుడు మాట్లాడదాం. సో నెక్స్ట్ అంశంగా సుప్రీంకోర్టు అని అంటున్నాం, ఒక పిల్ అని అంటున్నాం రా. సింపుల్గా ఇట్లా రాసిన సుప్రీంకోర్టు పిల్. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనానికి సంబంధించిన వాజ్యం అనేది దాఖలైంది. ఏమని దాఖలైంది అని అంటే ఎవరైతే శిక్షపడి జైళ్లకు వెళ్తున్నటువంటి ఖైదీలు ఉన్నారో ఈ ఖైదీల విషయంలో కుల వివక్షత ఉంది అని చెప్పేసి పిల్ దాఖలైందిరా. ఏమంటున్నాం? ఖైదీల విషయంలో కుల వివక్ష అనేటువంటి అంశం, కుల వివక్ష. ఓకే,
ఇగో ఇది సాధికారితకి సంబంధించి జైలు అని అంటున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మనం మాట్లాడుతున్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు కాబట్టి సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కుల వివక్షత విషయంలో ఎన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే 11 రాష్ట్రాలకి నోటీసులు జారీ చేసింది. ఎందుకు జారీ చేసింది అనేది ఇప్పుడు మాట్లాడదాం. 11 రాష్ట్రాలకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు నోటీసులు అనేవి జారీ అయినాయిరా. ఎందుకు జారీ అయినవి అని అంటున్నాం? ఖైదీల విషయంలో కుల వివక్షత అనేది జైళ్లలో కొనసాగుతుంది అని చెప్పేసి. ఎక్కడ కొనసాగుతుంది? జైళ్లలో ఖైదీల పైన కుల వివక్షత కొనసాగుతూ ఉంది అని చెప్పేసి ఎవరైతే ప్రజా ప్రయోజన వాజ్యానికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు అయిందో ఇగో దీని ద్వారా ఇది ప్రూవ్ కావడం జరిగింది. జైల్స్కి సంబంధించి మాన్యువల్స్ ఉంటాయిరా. సో ఇప్పుడు జైళ్ళకి సంబంధించినటువంటి ఈ మాన్యువల్స్కి సంబంధించి ఇగో వీటిలలో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఖైదీల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేది సుప్రీంకోర్టు అంటున్నటువంటి మాట. సో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే జైళ్ళకి సంబంధించి ఎవరైతే ఖైదీలు వెళ్తారో ఇందులో ఉన్నత వర్గాలు అలాగే అణగారిన వర్గాలు అని 2 వర్గాలను క్రియేట్ చేసిరు. ఇగో ఈ అణగారిన వర్గాల ద్వారా ఏం చేపిస్తూ ఉన్నారు అని అంటే టాయిలెట్స్ని క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది తప్పు అని చెప్పేసి ఇగో ఈ పిల్ ద్వారా సుప్రీంకోర్టు విచారణ చేసి ఏం చేసింది అని అంటే 11 రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇచ్చినటువంటి రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా సార్ అని అంటే ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా ఇదే విధానాలను అమలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు మరి ఏదైతే ఖైదీల విషయంలో ఇలాంటి విధానాలు అంటే ఖైదీల విషయంలో కుల వివక్షతకి సంబంధించినటువంటి విధానాలను పాటిస్తూ ఉందనంటే ఎస్ పాటిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి జైళ్ళకి సంబంధించినటువంటి మాన్యువల్స్కి సంబంధించినటువంటి ఉత్తర్వులలో కోరినటువంటి అంశాలకి స్పందించాల్సి ఉంటుంది. ఇగో ఈ అంశాన్ని మీరు జస్ట్ ఇలా అప్డేట్ చేసుకోండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంశం. సో ఇక్కడ ప్రధానంగా ఈ ఏవైతే కుల వివక్షత అనేది కొనసాగుతుంది అనేటువంటి అంశాలను ప్రత్యేకంగా ఏ రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది అని అంటే తమిళనాడులో కానీ ఢిల్లీలో అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడ వీటిని గుర్తించారు అని అంటున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఢిల్లీ యూనియన్ టెరిటరీ అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఈ పిల్లో ఏం ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా తెలిసింది ఏంటి అని అంటే అణగారిన వర్గాల వారితో జైళ్ళల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేయిస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రాలకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుత అంశం. మరి దీనికి సంబంధించి ఒక కేసు ఉన్నది. అంటే ఈ కేసుకి సంబంధించి ఏమంటాము అని అంటే సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కేసు వచ్చిందిరా. ఎప్పుడు? 1978లో. సో ఇప్పుడు మనం 1978కి సంబంధించి ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం. ఇదే సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాం. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. సో ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కేసు ఏమైంది అని అంటే ఈ కేసులో పిటిషనర్కి సంబంధించి ఏం మాట్లాడిరు అని అంటే ఎవరైనా ఖైదీ కర్మగాలి జైళ్లకు వెళ్తే ఏమవుతుంది అని అంటే తనకున్నటువంటి ప్రాథమిక హక్కులను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఏమన్నారు? ప్రాథమిక హక్కులు ఖైదీలుగా మారితే కోల్పోతా ఉన్నారు అని చెప్పేసి చెప్పిన కేసు ఏది అని అంటారు. ప్రాథమిక హక్కులు ఖైదీలుగా మారితే కోల్పోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మాట్లాడారు. సో ఖైదీలు కోల్పోతా ఉన్నారు, దీని గురించి కోల్పోతున్నారు అని చెప్పిన కేసు ఏది అని అంటారు. మీరు ఏం చెప్పాలి? సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కేసు ఉంది. ఈ కేసు 1978లో వచ్చినటువంటి కేసు. ఇగో ఈ కేసులో ప్రాథమిక హక్కులు ఖైదీలు కోల్పోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అలా చెప్తే దీనికి సంబంధించి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ జైళ్ళకి సంబంధించినటువంటి నియమాలను
మాన్యువల్స్ని రాజస్థాన్ 1951లో తయారు చేసుకోవడం జరిగిందిరా. ఏ రాష్ట్రము అని అంటున్నాం? రాజస్థాన్ అనేది జైళ్ళకి సంబంధించినటువంటి మాన్యువల్స్ని తయారు చేసింది అని అంటున్నాం. ఇగో ఈ మాన్యువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎప్పుడు? 1951లో. ఈ మాన్యువల్లో ఏమని రాసిరు అని అంటే, బ్రాహ్మణులు వంటలు చేయాలి జైళ్ళల్లో ఖైదీలుగా వస్తే, ఇక మిగతా కులాల వారు ఏం చేయాలి అని అంటే, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి టాయిలెట్స్ కానీ ఇతర అంశాలు ఉన్నాయో ఇగో వీటి పనులు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది 1951కి సంబంధించి. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా భారతదేశంలో ఖైదీలు ప్రాథమిక హక్కులు కోల్పోతూ ఉన్నారు, జైళ్ళల్లో కుల వివక్షతకి గురవుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు గుర్తించి ఈ 11 రాష్ట్రాలకి నోటీసులను ఇవ్వడం జరిగింది. అయితే ఈ జైళ్ళకి సంబంధించి ప్రిజనర్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఎప్పుడు వచ్చినవి అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రస్తుతం ఈ బిల్ ద్వారా మనకు అర్థమవుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. సో ఫస్ట్ భారతదేశంలో కలోనియల్కి సంబంధించి బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు ఏ ఇయర్లో అని అంటే 1894లో ఒక చట్టాన్ని తీసుకొచ్చిరు. అది ది ప్రిజనర్స్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఖైదీలకి సంబంధించి 1894లో ఒక చట్టం వచ్చింది అని అంటున్నాం. అదే ఏమిటి అని అంటే ది ప్రిజనర్స్ యాక్ట్ అని అంటున్నాం. ది ప్రిజనర్స్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1894లో మొట్టమొదటిసారి వచ్చింది. ఇక బ్రిటిష్ వాళ్ళ పాలన విధానం ఎలా ఉండే, స్వతంత్ర పోరాటం ఎందుకు జరిగిందో మనందరికీ తెలిసినదే. సో ఇప్పుడు అలాంటి టైంలో వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకునేటువంటి చట్టాలే ప్రస్తుతం భారతదేశంలో వాటినే ఫాలో అవుతున్నాయనేటువంటి విమర్శ కూడా వస్తూ ఉంది. అయితే ఈ చట్టం తర్వాత మరొక చట్టం కూడా తీసుకొచ్చింది 1900 సంవత్సరంలో. అదేంటి అని అంటే ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చిందిరా. 1900 సంవత్సరంలో ఏదొచ్చింది? ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ ప్రిజనర్స్ యాక్ట్ అనేటువంటిది కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంశాలకి రిలేటెడ్గా ఉన్నది అనేటువంటి అంశం గుర్తిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం వెరీ రీసెంట్లీ 2023లో ప్రిజనర్స్కి సంబంధించినటువంటి మాన్యువల్ మార్గదర్శకాలని రూపొందించడం జరిగిందిరా. వీటిని ఏమంటారు అని అంటే మోడల్కి సంబంధించి 2023లో భారత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే మోడల్ మాన్యువల్ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. సో ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఇగో ఈ మార్గదర్శకాలు ప్రస్తుతం ఇంకొంత మార్చాల్సిన అవసరం ఉంది అని ప్రస్తుత అంశం సూచిస్తూ ఉంది. ఎందుకు అని అంటే కుల వివక్షత ఉంది. ఇలాంటివి తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం కుల వివక్షత ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాలను, యాక్ట్స్ని, దీనిపైన వచ్చినటువంటి కేసెస్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తించడం జరుగుతూ ఉంది, నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మీకు ప్రిజనర్స్ అంటే వెంటనే 1894కి గుర్తుకు పోవాలి. ఇగో ఇక్కడ ది ప్రిజనర్స్ యాక్ట్ అనేది వచ్చింది బ్రిటిష్ వారి టైంలో అని గుర్తుంచుకోండి. తర్వాత 1900 సంవత్సరంలో ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రిజనర్స్ అనేటువంటి యాక్ట్ వచ్చింది. ఇది 1900. ఇక 2023లో ప్రిజనర్స్కి సంబంధించినటువంటి విధానాలలో పెద్ద మార్పులు లేవు కాబట్టి మోడల్ ప్రిజనర్ మాన్యువల్ మార్గదర్శకాలను తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకొచ్చినటువంటి ఇవి ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా జైళ్ళలో కుల వివక్షత ఏంది, ఇది ప్రాథమిక హక్కులను కోల్పోవడమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ 11 రాష్ట్రాలకు ఏం చేసింది అని అంటే నోటీసులను జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా ఇదిగో ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఇటీవల దీనిపైన ఎన్ని రాష్ట్రాలకి నోటీసులు ఇచ్చింది అని అంటే 11 రాష్ట్రాలకి ఇచ్చింది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుందిరా. కానీ మరి ఈ మార్గదర్శకాలు దేన్ని బేస్ చేసుకొని వచ్చినాయి అని అంటే యాక్ట్ని బేస్ చేసుకొని, అది కూడా 2023 వచ్చింది. సో దాన్ని ఏమంటున్నాము అని అంటే మోడల్ ప్రిజనర్ యాక్ట్ అని అంటున్నాం. సో సేమ్ 2023 మార్గదర్శకాలు. ఫస్ట్ యాక్ట్ వచ్చింది, తర్వాత మార్గదర్శకాలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు జైళ్ళకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో అమిత్ షాకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇది. ఇగో ఈ అమిత్ షా గారికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ అంశం ఉంటుంది అనేటువంటిది మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది మనం
ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలేటెడ్గా గుర్తించాల్సి ఉంటుంది. దీంతోపాటు సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశం అని అంటున్నాం, ఎందుకంటే సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి. ఓకే, ఇలా ఈ అంశాలని మీరు కరెంట్ అఫైర్స్ కోసం అప్డేట్ చేసుకుంటారా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉక్కు రంగం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టీల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. భారతదేశంలో ఉక్కును అధికంగా ఉత్పత్తి చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల పేర్లని మీరు వెంటనే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి, నేను చూసి తరించిపోతా. భారతదేశంలో ఎక్కువగా ఉక్కును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏమి? ఓకే, అందరు ఒక్కసారి వీడియోని లైక్ చేసి షేర్ చేయండిరా. చాలామందికి యూజ్ అయ్యే కాంటెంట్ చెప్తున్నాం, కాదు 100% యూజ్ అయ్యే కాంటెంట్ చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవడంతో పాటు కొంచెం మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే కొంత ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ గురించి, ఉక్కు రంగం గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఇగో ఈ ఉక్కు రంగం పైన ఒక రిపోర్ట్ రావడం జరిగిందిరా. సో ఈ రిపోర్ట్ అనేది భారతదేశంలో స్టీల్ పరిశ్రమ అనేది బాగా ముందుకెళ్తా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సో నేను అన్ని అంశాలను కూడా ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్తో సహా అన్ని అంశాలను కూడా చెప్తాను. సో ఇప్పుడు 2023 ఫినాన్షియల్ ఇయర్ వరకు 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటాతో ఈ రిపోర్ట్ని అందించడం జరిగింది. సో ఉక్కు పరిశ్రమ గురించి అడిగితే, ఉక్కు రంగం గురించి అడిగితే మనం చెప్పే ప్రతి అంశం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చెప్పే టాపిక్లో మీరు 10 నుంచి 15 క్వశ్చన్లు జనరేట్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు. ఎలానో నేను మాట్లాడితే మీకు చెప్తా. ఓకే, ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచానికి సంబంధించినటువంటి ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం ఉంది అని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉందిరా. భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటున్నాం? 2వ స్థానంలో ఉన్నది అని చెప్పేసి ప్రస్తుత రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ 2వ స్థానం ఎక్కడ? ప్రపంచంలో 2వ స్థానంలో మనం ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలో భారత్ అనేది ఉక్కు రంగంలో ఉన్నది, ఉక్కు ఉత్పత్తిలో ఉన్నది అనేటువంటి అంశం ప్రస్తుతం రిపోర్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాడు, ఇటీవల విడుదలైనటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఉక్కు ఉత్పత్తిలో లేదా ఉక్కు రంగంలో ఎన్నవ స్థానంలో ఉంది స్టీల్కి సంబంధించి అని అడుగుతుంది. మీరు చెప్పాల్సింది 2nd పొజిషన్లో ఉంది అని చెప్పేస్తే సరిపోతుంది. సో మరి భారతదేశానికి సంబంధించి ముడి ఉక్కు ఉంటుంది, అంటే డైరెక్టు ఇనుము, అలాగే ఆ ఇనుముకి సంబంధించి ఫైనల్ ప్రొడక్ట్ ఉంటుందిరా. సో ఇలా రెండింటి మీద కూడా ఇన్ డీటెయిల్డ్గా మిమ్మల్ని స్టేట్మెంట్లో అడిగితే ఈ 2 అంశాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. మనం ఏమంటున్నాం అంటే తీసినటువంటి ఉక్కు, ముడి ఉక్కు అని అంటున్నాం, రా మెటీరియల్, రా ఐరన్ అని అంటున్నాం. అలాగే నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే ఫైనల్ ప్రొడక్ట్ అని అంటున్నాం. సో ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇప్పుడు చెప్పేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ముడి ఉక్కుకి సంబంధించి 125.32 మిలియన్ టన్నులు రా. ముడి ఉక్కు ఉత్పత్తి ఎంత ఉంది అని అంటే 125.32 మిలియన్ టన్నులుగా భారతదేశం ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి క్లెయిమ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ ఫైనల్గా పూర్తయినటువంటి ఉత్పత్తిలో మన స్థానం ఎలా ఉంది అని అంటే 121.29 మిలియన్ టన్నులు రా. 121.29 మిలియన్ టన్నులతో ఇది పూర్తయినటువంటిదిగా చెప్తా ఉన్నాం, పూర్తయినటువంటి ఫైనల్ ప్రొడక్ట్. ఓకే, సో ఇలా ఈ 2 అంశాలను కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం మీకు 3 స్టేట్మెంట్స్ చెప్పినరా. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 అవుతుంది, ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అవుతుంది, ఇది స్టేట్మెంట్ నెంబర్ 3 అవుతుంది. కొంచెం ఎగ్జామినర్ నేను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఇది ఇక్కడ ఇస్తాడు, ఇది ఇక్కడ ఇస్తాడు, అప్పుడు ఈ 2 స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. అలా ఇస్తే ఒకవేళ సేమ్ ఇస్తే 2 కూడా రైట్ అవుతుంది. ఇట్లా చదువుకో, నువ్వు ఎంత చదివితే అంత నీకు బాగా గుర్తుంటుంది. క్లియర్? సో ఇప్పుడు భారతదేశం ఉక్కు రంగానికి సంబంధించి ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నది. ముడి ఉక్కులో 125.32 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది ఉంది. అలాగే ఫైనల్ ప్రొడక్ట్కి సంబంధించి 121.29 మిలియన్ టన్స్కి సంబంధించిందిగా ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి
సరే ఏ కంట్రీ ముందున్నది అనేటువంటి ఉత్సాహం మీకు తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి మనం 2వ స్థానంలో ఉన్నాం. కానీ క్వశ్చన్ ఏమడుగుతాడు అని అంటే ప్రపంచంలో ఉక్కును అధికంగా ఉత్పత్తి చేస్తున్న 5 దేశాలు ఏమిటి అని అడుగుతాడు. మినిమం 5 అడుగుతారు, 4 అయితే పక్కా అడుగుతాడు, తక్కువలో తక్కువ ఒక 4 నుంచి 5 అట్లా అడుగుతాడు. ఓకే, సో ఇందులో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్స్ కూడా అడగవచ్చు. ఓకేనా, సో ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేలాగా నేను చెప్తా. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం చైనారా. ఏ దేశం అని అంటున్నాం? ప్రపంచంలో అధిక ఉక్కుని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం చైనా. ఇక 2వ స్థానంలో ఎవరున్నాము అని అంటే మనం ఉన్నాము అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడినాం, ఇండియా. 3వ స్థానంలో ఎవరున్నారు సార్ అని అంటే జపాన్ ఉందిరా. ఎవరు అని అంటున్నాం? జపాన్. 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. 5వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి సార్ అని అంటే రష్యా. 6 కూడా చెప్పమంటే చెప్తా, ఉత్తర కొరియారా. ఓకే, ఏదని అంటున్నాం? ఉత్తర కొరియా. సో ఇలా ఇగో ఈ దేశాలన్నీ కూడా టాప్ 6లో ఉన్నటువంటి కంట్రీస్ ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత ఇండియా ఉన్నది, తర్వాత జపాన్ ఉంది, తర్వాత యూఎస్ఏ ఉంది, తర్వాత రష్యా ఉన్నది, తర్వాత కొరియా ఉన్నది అనేటువంటి ఉత్తర కొరియా. ఓకే, సారీరా, ఉత్తర కొరియా అంటే ఇది కింద అయిపోతుంది, దక్షిణ కొరియారా. ఓకే, దక్షిణ కొరియా ఉన్నది. సో ఇలా ఉక్కును ఉత్పత్తి చేస్తున్నటువంటి టాప్ 6 కంట్రీస్ ఇది ప్రస్తుతం. ఓకే, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్టు పడితే ఇలానే పడుతుంది, లేకపోతే ఇగో ఇక్కడ నుంచి అడుగుతారా అసెండింగ్ లేదా డిసెండింగ్, మళ్ళీ పైనుంచి కిందికి రమ్మంటాడు, జస్ట్ దీన్ని రివర్స్ చేసి చెప్పేసేయండి. అలా అడుగుతాయి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ. ఇక నెక్స్ట్ ఒకసారి రాష్ట్రాలను కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎలాగో దేశాలను గురించి మాట్లాడినాం కాబట్టి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన రాష్ట్రాలు కూడా మాట్లాడదాం. రాష్ట్రాలకి సంబంధించి ఏ రాష్ట్రం ఉన్నది అని అంటే ఫస్ట్ చెప్పాల్సినటువంటి రాష్ట్రం పేరు ఒడిషా. ఏ రాష్ట్రము అని అంటున్నాం? ఒడిషా ఉన్నది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. 2వ రాష్ట్రంగా ఏది ఉన్నది అని అంటే జార్ఖండ్ ఉన్నదిరా. ఏ రాష్ట్రము అని అంటున్నాం? జార్ఖండ్ రాష్ట్రం ఉన్నది. 3వ రాష్ట్రంగా మనకు కనబడుతున్నటువంటిది ఛత్తీస్గఢ్. ఏది అని అంటున్నాం? ఛత్తీస్గఢ్. 4వ రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక అని అంటున్నాం. ఏ రాష్ట్రము? కర్ణాటక. ఇక నెక్స్ట్ 5వ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి. సో మిమ్మల్ని రాష్ట్రాల వారీగా అడిగితే ఉక్కుకి సంబంధించి ఫస్ట్ ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర అని చెప్పండి. అసెండింగ్ అడిగితే ఒకలా, డిసెండింగ్ అడిగితే మరొకలా, మొత్తానికైతే ఈ 5 పేర్లు. ఇక దేశం పరంగా అడిగితే ఇలా. ఓకే, సో ఇది ఉక్కుకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల పేర్లు. రాష్ట్రాలకి సంబంధించి టాప్లో ఉన్నటువంటి 5 స్టేట్స్గా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారతదేశానికి సంబంధించి. అయితే మనకు ప్రస్తుతం ఈ ఉక్కుకి సంబంధించి స్టీల్ మినిస్టర్గా ఎవరున్నారు అని కూడా అడుగుతారా. సో స్టీల్ మినిస్టర్ బాధ్యతలు ప్రస్తుతం నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే జ్యోతిరాదిత్య సింధియారా. జ్యోతిరాదిత్య సింధియా గారు ఇగో ప్రస్తుతం ఉక్కుకి సంబంధించినటువంటి మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉక్కు మినిస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశం ఇంపార్టెంట్ అని అంటున్నాం, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఉక్కుకి సంబంధించి ఇటీవల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగిందిరా. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉక్కు రంగాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకోసం పిఎల్ఐ స్కీమ్లో భాగంగా ఎంత మొత్తం కేటాయించిరు అని కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 6,322 కోట్లను కేటాయించడం జరిగింది. ఎంత అని అంటున్నాం? పిఎల్ఐ స్కీమ్లో 6,322 కోట్ల రూపాయలను ఉక్కు రంగానికి భారత ప్రభుత్వం కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు చాలా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ స్టీల్ సెక్టార్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను క్విక్గా మనం ఏ ఎగ్జామ్ వచ్చినా 100% వచ్చేటువంటి అంశాలు కొన్ని ఉంటాయిరా. ఇక ఉక్కు పరిశ్రమల వలన భారతదేశంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉందిరా. ఇది పర్యావరణానికి చాలా పెద్ద హాని చేస్తూ ఉంది. సో దీన్ని డీకార్బనైజ్ చేయడం కోసం, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. అదే ఏంటి అని అంటే గ్రీన్ స్టీల్ తయారీకి సంబంధించినటువంటి
ప్రోత్సాహ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి మంత్రి ఆధ్వర్యంలో ఈ గ్రీన్ స్టీల్ పరిశ్రమకి సంబంధించి ఇక క్వశ్చన్స్ చూడండి. గ్రీన్ స్టీల్ పరిశ్రమకు ఎన్ని టాస్క్ ఫోర్సుల్ని, గ్రీన్ స్టీల్ పరిశ్రమల అభివృద్ధికి ఎన్ని టాస్క్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటారా? ఎన్ని టాస్క్ ఫోర్సెస్ని ఏర్పాటు చేసిర్రు అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది చెప్తారో ఒక్కసారి నేను చూస్తా. ఇప్పుడు గ్రీన్ స్టీల్ అనేది తీసుకొస్తే డీకార్బనైజేషన్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, పర్యావరణానికి కొంత మేలు జరుగుతుంది. దాన్నే ఇక్కడ గ్రీన్ స్టీల్ అని అంటున్నాం. ఈ గ్రీన్ స్టీల్ అనేటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో స్టార్ట్ అయింది. అయితే దీన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, మీ సలహాలు సూచనలు చెప్పండి అని చెప్పేసి ఉక్కు మంత్రి అడిగిండు. దీనికోసం ఏం చేసిండు కొన్ని టాస్క్ ఫోర్సెస్ని ఏర్పాటు చేసిండు. ఎన్ని టాస్క్ ఫోర్లని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. ఒక ఫిగర్ ఇచ్చేయండి, మీరు ఎవరు రైట్ అవుతుందో చూద్దాం. తెలిసినా తెలియకున్న ప్రాబ్లం ఏం లేదు, మీరందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. కనబడుతుందని చూస్తున్నా. సరే, ఇగో ఈ ఉక్కుకి సంబంధించినటువంటి గ్రీన్ స్టీల్ పరిశ్రమల ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఎన్ని అని అంటే 13 టాస్క్ ఫోర్లు అని గుర్తుంచుకుంటారా? ఎన్ని అని అంటున్నాం? 13 టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ డెప్త్ క్వశ్చన్, చాలా చిన్న క్వశ్చన్, బట్ మనం అడిగితే చెప్పలేం. బట్ ఇప్పుడు మీరు చెప్పగలగాలి మొత్తం. ఇగో దీన్ని 13 టాస్క్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పగలగాలి, చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉక్కు కోసం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఉక్కు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉక్కుకి సంబంధించి మనకి పర్యావరణ అనుకూలంగా జరగాలి అని చెప్పేసి హైడ్రోజన్ దాని వినియోగాన్ని వాడమని చెప్పిందిరా. ఇప్పుడు ఉక్కు అనేటువంటి అంశం వస్తే మనం ఉక్కు మంత్రిత్వ శాఖ అని చెప్తాం. కానీ గుర్తుంచుకోండి, ఇగో ఉక్కుకి సంబంధించి ఈ హైడ్రోజన్కి సంబంధించినటువంటి వాడకం కోసం ముందుకొచ్చిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటారు. మనం ఉక్కు అంటున్నాం కాబట్టి ఉక్కు అని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఆన్సర్ తప్పు అవుతుంది. కానీ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రపోజల్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి మంత్రిత్వ శాఖ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీరా. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దీనినే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అని అంటాం. ఇగో ఈ మంత్రిత్వ శాఖకి బాధ్యతలు వహిస్తున్నది ఆర్కే సింగ్. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఉక్కుకి సంబంధించిన పరిశ్రమల కోసం హైడ్రోజన్ వినియోగాన్ని ముందుకు తీసుకొచ్చిన మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటి మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా. కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది మనల్ని క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరినీ కూడా. జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జాతీయ ఉక్కు విధానాన్ని ఇటీవల ఎప్పుడు తీసుకొచ్చిర్రు అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. సో జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం. జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఒక ఆన్సర్ ఉంటుంది. జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు వచ్చింది అని అంటే ఇగో ఈ విధానం 2017లో రావడం జరిగిందిరా. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 2017లో వచ్చింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, మనం ఉక్కుకి సంబంధించి స్టీల్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019 కాదు 2017 జాతీయ ఉక్కు విధానం నేషనల్ స్టీల్ పాలసీ అనేది 2017లో రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. నేను 3 అంశాలను ప్రధానంగా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నా. జాతీయ ఉక్కు విధానం మీద నీకు క్లారిటీ ఉండాలి. ఇగో ఉక్కుకి సంబంధించి గ్రీన్ స్టీల్ కోసం హైడ్రోజన్ వినియోగం అనేది తీసుకొచ్చిర్రు. ఇది తీసుకొచ్చింది న్యూ అండ్ రెన్యూవబుల్ మినిస్ట్రీ అనేది గుర్తుండాలి. అలాగే ఈ గ్రీన్ స్టీల్ పరిశ్రమల అభివృద్ధి కోసం ఉక్కు పరిశ్రమ ఎన్ని టాస్క్ ఫోర్సెస్ని ఏర్పాటు చేసిందంటే 13 అనేది గుర్తుంచుకోవాలి. ఇగో ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతారు, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారని నేను నమ్ముతా ఉన్నా. ఓకే, సో ఇది ఇగో ఈ ఉక్కు పరిశ్రమకి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తా దీనికి సంబంధించి. జీడిపిలో దీని కాంట్రిబ్యూషన్ ఎంత?
ఉక్కుకి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ భారతదేశ జీడిపిలో దీని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతారా. 2021-22 డేటా ప్రకారం జీడిపిలో దీని కాంట్రిబ్యూషన్ 2% ఉందిరా. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇది 2021-22 డేటా ప్రకారము అని అంటున్నాం క్లియర్గా. ఎప్పుడు అని అంటున్నాం 2021-22 డేటా ప్రకారం ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, నో డౌట్. ఇక నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడికి తీసుకుపోతానంటే ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులలోకి తీసుకుపోతా. సో అక్కడ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు. ఆ రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి దానిని ఏమంటున్నాము అని అంటే ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అని అంటున్నాం రా. ఇక దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయనంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటిని కూడా ఈ క్లాస్ తర్వాత మనం క్లియర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమని అంటున్నాం, ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ఈ హైవే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్ 100% నేను వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారా. భారత ప్రభుత్వం 2016లో ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు చైనా నో, మీరు ఈ ప్రాజెక్ట్ నిర్మించొద్దు అనేటువంటి అంశంతో కొన్ని వివాదాలకి తెరదీసింది. అయితే లేదు తగ్గేదే లేదు, ఇగో ఇది మా భారతదేశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్, దీన్ని చేసి తీరుతాము అని చెప్పేసి ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పనులను ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఏం చేసినారు అని అంటున్నాం, ఇగో ఇప్పుడు మొదలు పెట్టినారు అని అంటున్నాం. సో ఇలా ఈ పనులు ఇటీవల మొదలయ్యాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది ఈ భారతదేశంతో పాటు ఏ అంతర్జాతీయ సరిహద్దులకు ఇది కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని అడుగుతారు. ఏ దేశాలకి సంబంధించి ఇది భారతదేశం నిర్మిస్తుంది, భారతదేశానికి సంబంధించింది, కానీ భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఏ దేశాలలో ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఉంటుంది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఒక 3 దేశాల పేర్లను చెప్పాల్సి ఉంటుందిరా. అందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పేర్లు ఏంటి అని అంటే భూటాన్ అని అంటున్నాం. ఇగో భూటాన్ దేశానికి సంబంధించి మనం నిర్మిస్తున్నటువంటి ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. భూటాన్కి సంబంధించినటువంటి దేశానికి దగ్గరగా ఈ ప్యాంట్రియర్ హైవే అనేది వెళ్తుంది. ఇక నెక్స్ట్ దాంతోపాటు మయన్మార్ అని అంటున్నాం రా. ఏ దేశము అని అంటున్నాం, మయన్మార్ దేశంకి దగ్గరగా కూడా ఈ హైవే అనేది వెళ్తుంది. అలాగే ఎలాగూ చైనా ఉన్నది, ఇగో ఈ చైనాకి సంబంధించి. సో ఇప్పుడు భారత్ నిర్మిస్తూ ఉన్నటువంటి ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ అనేది ఏ దేశాలకి దగ్గరగా వెళ్తున్నటువంటి ఒక హైవే అని అడిగితే మనం భూటాన్ అని అంటున్నాం, మయన్మార్ అంటున్నాం, చైనా అంటున్నాం. ఇగో ఈ 3 దేశాలకి సంబంధించి చాలా క్లోజ్గా వెళ్తున్నటువంటి హైవేరా. ఏదేది ఏ దేశం అని అంటున్నాం, భూటాన్, మయన్మార్, చైనా. సో ఇప్పుడు దీన్ని ఎందుకు చైనా వ్యతిరేకించింది అనేది కూడా మనం మాట్లాడాలి. సో చైనా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది అని అంటే చైనాకు మనకి డిష్యూమ్ జరుగుతూ ఉందిరా ఎల్ఏసీలో, అవునా. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించినటువంటి వివాదాలు అప్పుడప్పుడు తలెత్తుతున్నప్పుడు వాళ్ళకి మనకి యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యన యుద్ధం వస్తే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఈ ప్యాంట్రియర్ హైవే ద్వారా నేరుగా మన వాళ్ళు చైనా బార్డర్కి వెళ్ళిపోతారా. అంటే మన బార్డర్ చైనాకి సంబంధించినటువంటి బార్డర్కి సంబంధించి చాలా ఈజీగా వెళ్ళిపోతారు అని అంటున్నాం. సో ఇలా బార్డర్కి సంబంధించి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి సైన్యం పవర్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం నుంచి ఎక్కువ మంది సైనికులు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకొక లాభం కూడా ఉన్నది మనకి. సో ఒకటి బార్డర్ లాభం అని అంటున్నాం. రెండో అంశం ఏంటంటే ఈ చైనా వాళ్ళు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లోకి వస్తున్నారు. ఎక్కడికని అంటున్నాం, అరుణాచల్ ప్రదేశ్లోకి వీళ్ళు రావడం జరుగుతూ ఉంది చైనా నుంచి ఇష్టం వచ్చినట్లు. సో ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటువంటి వారిని అడ్డుకోవచ్చు, ఎందుకంటే రోడ్డు బాగుంటుంది కాబట్టి. సో ఇలా వీరిని అడ్డుకునేందుకు మనకు అవకాశం ఉంటుందిరా. ఓకే, సో ఇది మనకు మన భారతదేశానికి సంబంధించి చైనాతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఉంటే ఈజీగా వెళ్ళిపోతాం. భద్రత పరంగా, సెక్యూరిటీ పరంగా ఇది మెరుగైనటువంటి విధానంలో ఉంటుంది హైవే. అలాగే ఈ మయన్మార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి భూటాన్తో కానీ వ్యాపార వాణిజ్య అంశాలలో కూడా కీలకంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్.
సో ఇక ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం దీనికోసం ఎన్ని వేల కోట్లని భారత ప్రభుత్వం కేటాయించింది అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది 40,000 కోట్లురా. ఎన్ని అని అంటున్నాం? 40,000 కోట్లతో భారత్కి సంబంధించి ఇగో మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ఈ ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్ని భారత్ నిర్మించడం జరుగుతూ ఉంది. పనులు మొదలైనాయి అని అంటున్నాం. మరి ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు అని అంటే 1748 కిలోమీటర్లు అని చెప్పాలరా. ఎంత అని అంటున్నాం? 1748 కిలోమీటర్ల మేర ఇగో ఈ రోడ్డుకి సంబంధించి ఈ హైవేకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ నేషనల్ హైవేను ఏ నెంబర్తో పిలుస్తారు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఇగో ఈ నేషనల్ హైవే అంటున్నాం, ప్యాంట్రియర్ నేషనల్ హైవే అని గుర్తుంచుకోండి, 913. ఓకే, సో ఇగో ఈ 3 అంశాలు కూడా కీలకం. ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్కి మొత్తం బడ్జెట్ 40,000 కోట్లు. ఇది మొత్తం నిర్మాణం ఎంత అంటే 1748 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ నేషనల్ హైవేగా దీన్ని ఏ నెంబర్తో పిలుస్తారు అని అంటే 913. క్లియర్? సో ఇలా ఇగో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈ ప్యాంట్రియర్ హైవేకి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇలా గుర్తుంచుకున్నట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ ప్యాంట్రియర్ హైవేకి సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ హైవే అని అంటే భూటాన్కి సంబంధించి తవాంగ్ అనేటువంటి ప్రాంతం ఉంటుందిరా. ఏది అని అంటున్నాం? భూటాన్కి సంబంధించి తవాంగ్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తవాంగ్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. తవాంగ్ అనేది ఇగో భూటాన్కు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఓకే, సో ఈ తవాంగ్ నుంచి ఈ నేషనల్ హైవే అనేది ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇది మయన్మార్కి సంబంధించినటువంటి విజయనగర్ వరకు ఉంటుందిరా. మయన్మార్కి సంబంధించిన విజయనగర్ వరకు ఇగో ఇక్కడ రాస్తున్న విజయనగర్ వరకు కూడా ఈ హైవే అనేది కొనసాగుతుంది. అదే ప్యాంట్రియర్ హైవే ప్రాజెక్ట్, దీని పనులు మొదలయ్యాయి. 40,000 కోట్లతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇది ప్యాంట్రియర్ హైవేకి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం అందరం ఏం చేద్దాము అని అంటే ఒక్కసారి కూనో నేషనల్ పార్క్కి వెళ్దాం రా. ఎక్కడికి అని అంటున్నాం? కూనో నేషనల్ పార్క్. సో ఈ కూనో నేషనల్ పార్క్ అనేది ఎక్కడున్నది ఏంటి అనేటువంటి ఒక చిన్న అప్డేట్ ఉన్నది, దీని గురించి చెప్తారా. కూనో నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పార్క్ రా. ఎక్కడ అని అంటున్నాం? మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పార్క్. ఈ కూనో నేషనల్ పార్క్ ఇటీవల బాగా డిస్కస్ చేస్తాం. మీకు ఎగ్జామ్లో దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇటీవల డిసెంబర్లో కూనో నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ కూడా జరిగిందిరా. జస్ట్ అప్డేట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుత అంశం ఏంటి అని అంటే కూనో నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ చీతా అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఎవరు లాంచ్ చేసినారు అని అంటున్నాం? భారత ప్రభుత్వం అనేది ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేసింది అని అంటే ఈ కూనో నేషనల్ పార్క్కి సంబంధించి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే భారత్లో చిరుతలు అంతరించిపోయాయిరా. ఎప్పుడు అంతరించాయి? చిరుత అంతరించింది. చిరుత పులులు అనేవి అంతరించాయి. సో ఎప్పుడు అంతరించాయి అని గుర్తించింది అని అంటే 1952లోనే భారతదేశంలో చిరుత పులులు అనేవి అంతరించాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఏం జరిగింది అని అంటే కూనో నేషనల్ పార్క్ ద్వారా ప్రాజెక్ట్ చీతాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందిరా. ఏం ఇంట్రడ్యూస్ చేశారంటున్నాం? ప్రాజెక్ట్ చీతా అనేటువంటి కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతా, అందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ చీతాకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత? బడ్జెట్ వ్యయం ఎంత? ప్రాజెక్ట్ చీతా కోసం చేస్తున్నటువంటి వ్యయం ఎంత? అంచనాలు ఎంత? ఒకసారి పోస్ట్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగినరా. ప్రాజెక్ట్ చీతా కోసం భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి వ్యయం ఎంత? ఖర్చు ఎంత? పోస్ట్ యువర్ ఆన్సర్. ప్రాజెక్ట్ చీతా కోసం ఖర్చు చేస్తున్నటువంటిది 91 కోట్లురా. ఓకే, 91 కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అయితే భారత ప్రభుత్వం ఈ 91 కోట్లు ఖర్చు చేసి ఏం చేసింది అని అంటే నమీబియా నుంచి ఒక 8 చీతాలను తెప్పించిందిరా. అలాగే దక్షిణ ఆఫ్రికా నుంచి కూడా ఏం చేసింది అని అంటే ఒక 12 చీతాలను తెప్పించింది. మొత్తం ఈ 20 చీతాలను ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు
ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందిరా. ఎవరు లాంచ్ చేశారని అంటున్నాం? ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు అని అంటున్నాం. అయితే 2023లో వచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏమైంది అని అంటే ఇందులో 6 పులులు చనిపోయినాయి, 6 చీతాలు చనిపోయినాయిరా. ఎన్ని చనిపోయినాయి అని అంటున్నాం? వాతావరణ పరిస్థితులు, అవి నమీబియా నుంచి వచ్చినందుకు, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినందుకు కొంచెం ఆ వాతావరణ పరిస్థితులు ఇవన్నింటి డిఫరెంట్గా ఉండి ఏమైనాయనంటే ఈ 2023లో 6 చిరుతలు చనిపోయాయి. ఓకేనా, చనిపోయినాయి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక 14 ఉన్నాయిరా. ఇగో ఈ 14కి సంబంధించి ఒక 4 చిన్న పిల్లలు వచ్చినాయి, చిన్న కుచ్ చీతలు వచ్చినాయిరా. సో ఇప్పుడు భారతదేశంలో చీతలు ఎన్ని అని అడుగుతారు మిమ్మల్ని. అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే 18 అని చెప్పాలి. ఓకేనా, భారతదేశంలో ప్రస్తుతం ప్రాజెక్ట్ చీతాలో ఉన్నటువంటి సంఖ్య ఎంత అని అంటారు? 18. మళ్ళీ కొత్తగా 2, 3, 1 వస్తే యాడ్ చేసుకోండి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇవన్నీ అని అంటే 18 అని గుర్తుంచుకోండి. మొత్తం నమీబియా నుంచి 8, సౌత్ ఆఫ్రికా నుంచి 12, 20 తెచ్చిరు. ఇందులో 6 చిరుతలు చనిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక 4 వచ్చేసినాయి. ఆ 4తో భారతదేశంలో మొత్తం 18 చీతాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఇది అడుగుతారు. సో మరి ప్రాజెక్ట్ చీతా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా అడుగుతారు. అలా అడిగితే మీరు సెప్టెంబర్ 17 అని గుర్తుంచుకోండిరా. సెప్టెంబర్ 17న 2022 రా. ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నాం? 2022వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ 2022లోనే దీన్ని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అని అంటే కూనో నేషనల్ పార్క్లో ప్రారంభించారు. ఇది ఎక్కడున్నది అని అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. ఓకే, రైట్. ఇది ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి 18 చీతాలకి సంబంధించినటువంటి అప్డేట్. సో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. దీనికి మొత్తం వ్యయంగా ఎంత భావించారు అని అంటే 91 కోట్లను వ్యయంగా భావించారు అనేటువంటి అంశం ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక చిన్న అంశం ఉన్నదిరా. ఆ చిన్న అంశం చెప్తా. అదేంటి అని అంటే ఆర్బీఐకి కోపం వచ్చిందిరా. ఎందుకు కోపం వచ్చింది అని అంటే ఒక 17 బ్యాంకులు సరిగా లేవు, ఇవి ప్రాపర్గా వర్క్ చేస్తలేవు అని చెప్పేసి ఈ 17 బ్యాంకుల్ని ఏం చేసింది అని అంటే 2023లో లైసెన్సులను రద్దు చేసింది. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ప్రైవేట్ సెక్టార్లో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఎన్ని అంటే మనకి ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇట్లాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా. ఇగో ఇలాంటి కేటగిరీలలో మొత్తం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులు ఎన్ని అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి సంబంధించినటువంటి లైసెన్సుల రద్దు అని అంటున్నాం రా. బ్యాంకుల లైసెన్సులు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ లైసెన్సులకి సంబంధించినటువంటి రద్దు అనేది జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాట్లాడదాం. సో ఇప్పుడు భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులు ఎన్ని అని అన్నా. నేను గౌట్ అడిగినా, ఎస్ఐ కాదు కదా, ప్రైవేట్ అడిగినా. గౌట్ అడిగితే పబ్లిక్ సెక్టర్ అడిగితే చెప్తారని నాకు తెలుసు. అందుకే నేను ఎగ్జామినర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తా అని చెప్తా. వెరీ గుడ్ రా శిరీష. సో శిరీషనేనా? రైట్. సో 21 రా. సరే మాట్లాడదాం. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అని అంటే మొత్తం 2023లో ఒక 17 బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిందిరా. 17 బ్యాంక్ లైసెన్సులను రద్దు చేయడం జరిగింది. మీరు బ్యాంకులు నడపడానికి పనికిరారు, సో వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. ఎవరు చెప్పారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు చెప్తుంది? ఇది సెంట్రల్ బ్యాంక్ కాబట్టి, అంటే బ్యాంకులకే బ్యాంక్, ఇది బ్యాంకులకి పెద్దన లాంటిది. ఓకే, సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? 1935 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. ఓకేనా, ఈ అంశం మీకు తెలుసు కదా, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏప్రిల్ 1, 1935 అనేటువంటి అంశం మీకు ఆర్బీఐ వస్తే గుర్తుకు రావాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్బీఐ ఏం చేసింది అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం రూల్స్ని అతిక్రమించాయి అని చెప్పింది. ఏమని అంటున్నాం? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నవి అని చెప్పింది. రూల్స్కి విరుద్ధంగా వర్క్ చేస్తున్నవి, అందుకే వీటిని రద్దు చేసినాం అని చెప్పేసి చెప్పింది ఆర్బీఐ. మరి ఇలా 17 బ్యాంకులు లైసెన్సులు రద్దవడం అనేది మళ్ళీ ఒక 9 సంవత్సరాల తర్వాత ఇలా ఎక్కువ సంఖ్యలో బ్యాంకులకి సంబంధించిన లైసెన్సులని రద్దు చేయడం జరిగిందిరా. మరి రద్దు అయినటువంటి బ్యాంకులకి సంబంధించి మొత్తం ఇందులో
17 బ్యాంకులు ఉంటే 6 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయిరా. ఏమని అంటున్నాం? 6 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ సహకార బ్యాంకులు రా. మిగతావి ఏ బ్యాంకులు అని అంటే సహకార బ్యాంకులు అని అంటున్నాం. సో ఇలా ఈ సహకార బ్యాంకులు కూడా రద్దు కావడం జరిగింది. ఓకే, ఇది ప్రస్తుత అంశం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇటీవల ఆర్బీఐ ఎన్ని బ్యాంకులని రద్దు చేసింది, లైసెన్సులను రద్దు చేసింది అని అంటే ఆర్బీఐకి సంబంధించి 17 బ్యాంకులను రద్దు చేసింది. ఒక 9 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంకు లైసెన్సులు రద్దు చేయడం ఇది మొదటిసారి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ అన్ని భారతదేశంలో అని అంటే 12 రా. ఇగో పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులు 12 ఉన్నాయి. ఓకే, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులు 21 ఉన్నదిరా. ఇగో సింపుల్, 12ని రివర్స్ చేస్తే 21 వస్తుంది. బ్యాంకులకి సంబంధించిన అంశం వస్తే గుర్తుంచుకోండి, పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన బ్యాంకులు 12. ఈ 12ని తిప్పి రాస్తే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకుల సంఖ్య. బ్రాంచెస్ వేరు. మళ్ళా ఒక్కొక్క బ్యాంక్కి దాని పరిధి మేర బ్రాంచెస్ ఉంటాయి. కానీ ఓవరాల్గా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 21 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే 32 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటారా. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 32 ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా బ్యాంక్కి సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఆర్బీఐ లైసెన్సులను రద్దు చేసింది అని అంటున్నాం కాబట్టి ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1 ఏప్రిల్ 1935లో ఆర్బీఐ అనేది ఏర్పాటైందిరా. ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ఓకే, ఇవి ఆర్బీఐకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా ఈ అంశాలు అనేవి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు బ్యాంకులు అనేవి రద్దు అయిపోయిన తర్వాత భారతదేశంలో ఇప్పుడు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు ఎక్కువగా ఇక్కడ రద్దు కావడం జరిగింది లైసెన్సులు. ఎన్ని సహకార బ్యాంకులు లైసెన్సులు కోల్పోయినాయి అని అంటే మొత్తం 60 కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి లైసెన్సులని రద్దు అవ్వడం జరిగిందిరా. ఎప్పటి నుంచి అని అంటున్నాం? 2014 నుంచి మొత్తం దేశంలో 60 కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్సుల్ని కోల్పోవడం జరిగింది. ఎందుకు అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి విరుద్ధంగా రూల్స్ని పాటించకపోవడం వలన ఇవి రద్దయినవి అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారా. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం అనేది ఈరోజు మనకి అప్డేట్లో చాలా కీలకంగా కనబడుతున్నది. అదే ఏమిటి అని అంటే ఇటీవల భారత్ నేవీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరిని రక్షించిర్రు అని అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఏ కార్గోకి సంబంధించినటువంటి దాని నుంచి రక్షించిర్రు అని అడుగుతారు. సో దాని లేదు అని అంటే నేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. భారత్ నేవీ ఆపరేషన్కి సంబంధించిరా ఏమని అంటున్నాం? భారత్ నేవీ ఆపరేషన్ అని అంటున్నాం. సో ఈ భారత్ నేవీ ఆపరేషన్ అనేది ఎందుకు జరిగింది అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. డిఫెన్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో నేవీకి సంబంధించి ఇప్పుడు కొద్దిమంది ఏం చేసిర్రు అని అంటే ఎంవి లీలా నార్పోక్ అనేటువంటి ఒక షిప్ ఉందిరా. సో దీని నౌక ఎంవి లీలా నార్ఫోక్ అనేటువంటిది ఒక కార్గోరా, వాణిజ్య నౌక. ఇది ఈ వాణిజ్య నౌక అనేది వెళ్తున్నప్పుడు ఏమైంది అని అంటే నౌక అనేది వెళ్తున్నప్పుడు ఇగో ఈ నౌకని ఏం చేసినారు అని అంటే సో దీన్ని హైజాక్ చేయడం జరిగిందిరా. ఎవరు హైజాక్ చేసినారు, ఎవరు అని అంటే సోమాలియాకి సంబంధించినటువంటి వారు. ఇగో ఇది నౌక పేర్రా, ఎంవి లీలా నార్ఫోక్ అనేటువంటి నౌక ఇటీవల హైజాక్కి గురైంది. అంటే సింపుల్గా చెప్పాలని అంటే కిడ్నాప్ రా, మనల్ని కిడ్నాప్ చేస్తారు, దీన్ని హైజాక్ అని అంటారు. ఇక హైజాక్కి గురైంది అని అంటున్నాం. సో ఎవరు హైజాక్ చేసినారు అని చెప్పేసి గుర్తించారు అని అంటే సోమాలియాకి సంబంధించినటువంటి వారు దీన్ని హైజాక్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తించారు. ఎప్పుడు హైజాక్ జరిగింది? ఇది జనవరి 4న దీని హైజాక్ జరిగినట్లు సమాచారం ఉంది. అయితే ఈ నౌకలో భారతీయులు 15 మంది ఉన్నారు. ఇక మొత్తం ఒక 21 మంది ఉన్నారు. ఈ 21 మందిని సురక్షితంగా బయటకి తీసుకురావడం జరిగింది. సో హైజాక్ అయినటువంటి నౌక నుంచి. ఓకే,
సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే నౌకల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి నేవీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి నేవీ చీఫ్ ఎవరు ప్రస్తుతము అని ఎక్కడైనా అడిగారు అనుకోండి, మీరు దీనికి సంబంధించి ఆన్సర్ ఆర్ హరికుమార్ అని చెప్పాలరా. ఎవరు అని అంటున్నాం, నేవీకి సంబంధించిన ప్రస్తుత చీఫ్ ఎవరు అని అంటే ఆర్ హరికుమార్ అని అంటున్నాం రా, హరికుమార్. ఓకే, సో ఈయన ఎన్నవ చీఫ్ అని అడుగుతారా, 25th నేవీ చీఫ్గా మీరు గుర్తుంచుకోవాలి. ఈయన కంటే ముందు భారతదేశానికి నేవీ చీఫ్గా బాధ్యతలు వహించింది ఎవరు అని అంటే కరంబీర్ సింగ్ అని గుర్తుంచుకోండిరా. ఈయన కంటే ముందు అని అంటున్నా, ఈయన కంటే ముందు కరంబీర్ సింగ్ అనేటువంటి పేరును గుర్తుంచుకోండి. కరంబీర్ సింగ్ గారు ఈయన కంటే ముందు నేవీ చీఫ్గా బాధ్యతలు వహించడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నేవీ చీఫ్ ఎవరు అని కూడా అడుగుతారు. అలా అడిగితే జేటీఎస్ హాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. సో ఫస్ట్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ నేవీ చీఫ్ అని అంటున్నాం. నేవీ చీఫ్గా ఎవరిని గుర్తుంచుకోవాలి అని అంటే నేవీ చీఫ్గా హాల్ని గుర్తుంచుకోవాలిరా. హాల్, మీ ఇంట్లో హాల్ ఉంటే అది ఈయన పేరుకి కోడ్గా పెట్టుకోండి. హాల్ అనేటువంటి అతను నేవీ చీఫ్గా చేయడం జరిగింది. ఈయన ముందు జేటీఎస్ అనేటువంటిది వస్తుందిరా. జేటీఎస్ హాల్ అనే అతను భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ నేవీ చీఫ్ అని అంటున్నాం. ఓకే రైట్. సో ఇలా ఇప్పుడు భారత నేవీ అనేది ఒక గొప్ప ఆపరేషన్ చేసి ఈ ఎంవి లీలా నార్ఫోక్కి సంబంధించినటువంటిది సోమాలియా ద్వారా హైజాక్ అయితే ఆ హైజాక్ అయినటువంటి నౌకలో కార్గో నౌకలో ఉన్నటువంటి 21 మందిని సురక్షితంగా తీసుకొచ్చిర్రు. 15 మంది భారతీయులు ఇందులో ఉన్నారు అని అంటున్నాం. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్. జై హింద్.